హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు ఎఫ్ఎం రేడియో స్టేషన్. ఇప్పుడు మనందరినీ ఒక మంచి స్టోరీ చెప్పుకుందామా? మీరు రిలాక్స్ అవ్వాలి కదా మరి. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక ఊర్లో ఒక యంగ్ అబ్బాయి ఉండేవంట. అతనికి చాలా పెద్ద డ్రీమ్ అన్నమాట. అందరికీ పెద్ద డ్రీమే ఉంటుంది కదండి అని మీరు అనొచ్చు. అలా అనకండి. సో తన డ్రీమ్ కోసం తను చాలా కష్టపడాడు కదా మరి. కానీ తన ఫ్రెండ్స్ అవి ఏమనుకోరు అనమాట. చాలా తొందరగా రిజల్ట్ వచ్చేయాలి, కష్టపడకుండానే రిజల్ట్ వచ్చేయాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటూ ఉంటారనమాట. దానికోసం వాళ్ళు ట్రై చేశారు. ఫస్ట్ టైం ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. సెకండ్ టైం ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. థర్డ్ టైం ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఏంటబ్బా, ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఫెయిల్ అయిపోతున్నాను, ఎందుకు అసలు సక్సెస్ కాలేకపోతున్నా, నా డ్రీమ్ ఎందుకు నేను రీచ్ అవ్వలేకపోతున్నా అని చాలా ఫీల్ అవుతూ ఉండేవాడు అనమాట. అది తాతయ్య పిలిచి, అరే మనవడా, ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు, కారణం ఏంట్రా అంటే, తాతయ్య నేను నా డ్రీమ్కి చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఎందుకు నేను ప్రతిసారి ఓడిపోతున్నాను అని అంటే, నువ్వు ప్రయత్నం అయితే చేస్తున్నావు కానీ దానికోసం కష్టపడుతున్నావా? స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి కానీ ఒక్కసారి కానీ వెళ్ళిపోయి రిజల్ట్ రావాలి అనుకుంటే వస్తుందా అని అనేవాడు అనమాట. అలా అని నువ్వు కష్టపడి ప్రయత్నించు, ఆ తర్వాత నీ గోల్ నువ్వు రీచ్ అవ్వకపోతే అప్పుడు అడుగు అని అన్నాడంట. అలానే తాత చెప్పినట్టుగా ట్రై చేశాడు. తర్వాత తను అనుకున్నట్టుగానే తన గోల్ రీచ్ అయ్యాడు. సో ఇందులో మీకు ఏం అర్థమైంది? మీ గోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ మనం ప్రయత్నించే విధానం ఉంటుంది. చిన్న చిన్న స్టెప్పుగా మనం పైకి వెళ్తూ ఉండాలి, కానీ ఒక్కసారిగానే పైకి వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనమే కోల్పోతాం. సో ఇది ఫ్రెండ్స్, మీకేం అర్థమైంది మోరల్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. అడిగినా మీకోసం ఇంకొక చిన్న జీకే క్వశ్చన్ అనమాట. ఆన్సర్ కూడా నేనే చెప్పిస్తానండి. మన బాడీలో అతిపెద్ద ఆర్గన్ ఏంటో తెలుసా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చెప్పైనా మన స్కిన్ అండి. మన స్కిన్నే మనకు ప్రొటెక్ట్ ఇస్తుంది కదా, అది అతిపెద్ద ఆర్గన్. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్టుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మాట్లాడాలనుకున్నా కింద కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి కలుసుకుందామా? బాయ్ బాయ్, ఉంటానే.